ఒడిశా భువనేశ్వర్ క్యాపిటల్ గా ఉన్న ఒరిస్సా స్టేట్ కి జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు నైబరింగ్ స్టేట్స్ గా ఉన్నాయి. 485 కిలోమీటర్స్ తీర ప్రాంతం కలిగిన ఒడిశా స్టేట్ ఇండియాలో 8th లార్జెస్ట్ స్టేట్. బిజు జనతాదళ్ పార్టీకి చెందిన శ్రీ నవీన్ పట్నాయక్ గారు ఒడిశా చీఫ్ మినిస్టర్. చక్రధారి శరణ్ సింగ్ గారు చీఫ్ జస్టిస్ గా ఉన్న ఒరిస్సా రాష్ట్రానికి గవర్నర్ శ్రీ గణేష్ లాల్ గారు. 4 కోట్ల జనాభాతో భారతదేశంలో 11వ స్థానంలో ఉంది ఒడిశా. 30 జిల్లాలు, 147 కాన్స్టిట్యుయెన్సీస్ కలిగిన ఒడిశా రాష్ట్రానికి 2024 మే నెలలో ఎలక్షన్స్ జరగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఇక్కడ ప్రధాన రాజకీయ పోటీదారులు. 72.87% అక్షరాస్యత కలిగిన ఒడిశా రాష్ట్రంలో ప్రధానంగా మాట్లాడే భాష ఒరియా. దేశంలో అక్షరాస్యతలో 10వ స్థానంలో ఉంది ఈ రాష్ట్రం. అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ ఉన్న ఒరిస్సా రాష్ట్రంలో ప్రధానంగా జూట్, వరి, వీట్, షుగర్ కేన్ వంటి పంటలు పండుతాయి. ఇంతకు ముందు చెప్పినట్టుగా ఖనిజాలకి పెట్టింది పేరైన జార్ఖండ్ రాష్ట్రానికి పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం కూడా మైనింగ్ లో లార్జెస్ట్ స్టేట్. ఇక్కడ మేజర్ గా దొరికే ఖనిజాలు 98% క్రోమైట్ మైనింగ్ తో పాటు ఐరన్ ఓర్, బాక్సైట్, కోల్ మైన్స్ కూడా ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జిల్లాలోని పూరిలోని జగన్నాథ రథయాత్ర కేవలం విష్ణు భక్తులకే కాక ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆధ్యాత్మికంగా జరుపుకునే గొప్ప పండుగ. ఒరిస్సా ప్రజలకు వారి సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఎక్కువ మక్కువ. ఇక్కడి ఆర్ట్ వర్క్స్ వరల్డ్ ఫేమస్. సిల్వర్ వర్క్, బ్రాస్ వర్క్, అప్లిక్ వర్క్, లాక్ వర్క్ మరియు వరల్డ్ ఫేమస్ గా కేవలం ఒరిస్సా రాష్ట్రానికే ప్రత్యేకతగా ఉండే ఒక గొప్ప ఆర్ట్ చిత్రపట. సుదీర్ఘ తీర ప్రాంతం, పర్వత ప్రాంతాలు కలిగిన ఒరిస్సా రాష్ట్రంలో సాంస్కృతిక, చారిత్రాత్మక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. పూరి జగన్నాథ్ టెంపుల్, ఇక్కడే ఉన్న లింగరాజ్ టెంపుల్ వరల్డ్ ఫేమస్. ఒడిశా రాష్ట్ర చిహ్నాలుగా ఆ రాష్ట్ర పక్షి రోలర్, రాష్ట్ర జంతువు సాంబార్ డీర్, రాష్ట్ర నృత్యంగా ఒడిస్సీ ఉన్నాయి. స్టేట్ ఫెస్టివల్స్, రథయాత్ర, మహాభిశుభ సంక్రాంతి, కోణార్క్ డాన్స్ ఫెస్టివల్, చందన యాత్ర, కళింగ మహోత్సవం, దుర్గా పూజ, మకర మేళ ఇవన్నీ స్టేట్ ఫెస్టివల్స్. ఒరిస్సా రాష్ట్రంలో ఎంతో గొప్ప ఆలయాలున్నాయి. వాటిల్లో జగన్నాథ్ టెంపుల్, మా తారాతారిణి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం, లింగరాజ్ దేవాలయము, బ్రహ్మేశ్వర ఆలయము, అనంత వాసుదేవాలయం, గుండీచా దేవాలయం, ముక్తేశ్వరాలయం, పరశురామేశ్వరాలయం, రామ మందిరం ప్రధానమైనవి. ఇండియా మొత్తంలో స్టీల్ ప్రొడక్షన్ లో 10% స్టీల్ ప్రొడక్షన్ ఒడిశా రాష్ట్రం నుంచే. అల్యూమినియం ప్రొడక్షన్ లో ఒడిశా నంబర్ 1 గా ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చిల్కా లేక్ ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఎన్నో దేశాలు, విదేశాల నుండి వలస పక్షులు ప్రతి సంవత్సరం ఈ చిల్కా లేక్ కి వలస వస్తూ ఉంటాయి. ఒరిస్సా రాష్ట్రంలోని ప్రధానమైన నదులు వంశధార, నాగావళి, మహానంది, బైతరిణి, ఇబ్, బ్రాహ్మణి, సువర్ణరేఖ, ఋషుకుల్య, ఇంద్రావతి. అతి సౌమ్యమైన స్వభావం కలిగిన వారు ఒరిస్సా రాష్ట్ర ప్రజలు.